గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో ఇక్కడ మనం చూసినట్లయితే 3 IPOs గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఈ 3 IPOs కూడా మనకి 26th నవంబర్ అనేది క్లోజ్ అవుతున్నాయి. సో వీటిలో మనం ఏది తీసుకుంటే మనకి లిస్టింగ్ ఏస్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాము. ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ ఇది వచ్చేసి ఒక మెయిన్ బోర్డ్ IPO అండి. మనకు వచ్చేసి నియర్ అబౌట్ 15,000 కావాలి. C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇది వచ్చేసి మనకు 1.28 lakhs, నియర్ అబౌట్ 1.3 lakhs దాకా కావాలి. సో ఆల్రెడీ మనకి 26.58 times సబ్స్క్రిప్షన్ అయింది. నెక్స్ట్ లెమోసాయిక్ ఇండియా ఇది వచ్చేసి ఇది కూడా మనకి ఒక SME IPO కింద వస్తుంది. ఇది కూడా మోర్ దాన్ 1.2 lakhs అయితే కావాలి. సో ఇది జస్ట్ 0.59 times సబ్స్క్రిప్షన్ అయింది. సో మనకి ఓవరాల్ మనకి చూసినట్లయితే SME IPOs రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో మనకి మంచి కమాండింగ్ గా డిమాండింగ్ గా ఉంది. 26.58 times ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అయింది. అందువల్ల వచ్చేసి మనం ఈ రెండింటితో కంపేర్ చేస్తే నేను ఇది ఆల్రెడీ నెగ్లెక్ట్ చేస్తున్నాను అని ఎక్కడే. సో దీని గురించి మనం అనాలిసిస్ చేయాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్, C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఈ రెండింటిలో కూడా మనం ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఓకే, సో ముందుగా ఎన్విరో ఇన్ఫ్రా అనేది మనం ఇక్కడ చూద్దాము. ఇది వచ్చేసి మెయిన్ బోర్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ అండ్ ఆపరేటర్స్ కంపెనీ లాగా మనం ఇక్కడ చూస్తున్నాము, స్మాల్ క్యాప్ కింద. సో మనకు వచ్చేసి 1 lot వచ్చేసి నియర్ అబౌట్ 15,000 ఉంటుందండి. మాక్సిమం 13 lots మనకి ఇక్కడ ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ 140 రూపీస్ లోవర్ ప్రైస్, ఇది లోవర్ ప్రైస్ కింద మనకి ఇచ్చారు 14,140. లేదు మనకి అప్పర్ ప్రైస్ బ్యాండ్ తీసుకున్నట్లయితే నియర్ అబౌట్ 14,900 దాకా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి మనకి 29th లిస్టింగ్ అవుతుంది. మనకు వచ్చేసి 26th మనకి ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఇంకా 2 days మనకు ఉందండి. మండే, ట్యూస్డే ఉంది. ఆల్రెడీ మనకి 2.07 times సబ్స్క్రిప్షన్ అయింది. సో ఈ 2.07 times కూడా మనం ఇక్కడ చూసినట్లయితే రిటైలర్స్ 1.7 times, NIIs వచ్చేసి 2.98, QIs వచ్చేసి 2.04 times సబ్స్క్రిప్షన్ అయింది. సో మోర్ దాన్ 2 times ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అయింది విత్ ఇన్ day 1. ఓకే, కంపెనీ ఎందుకు ఇంత డిమాండింగ్ గా ఉందనేది ఒకసారి చూద్దాము. ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ వచ్చేసి ఇది వచ్చేసి డిజైన్, కన్స్ట్రక్ట్, ఆపరేట్, మెయింటైన్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఓకే, అండ్ వాటర్ సప్లై స్కీమ్ ప్రాజెక్ట్స్ ఫర్ గవర్నమెంట్ అథారిటీస్ బాడీస్. సో ప్రైవేట్ సెక్టర్సే కాకుండా ఈవెన్ గవర్నమెంట్ బాడీస్ కూడా ఇది వచ్చేసి చూస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, సివరేజ్ స్కీమ్స్ అండ్ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వైల్ మనకు వచ్చేసి వాటర్ సప్లై స్కీమ్ ప్రాజెక్ట్స్, WSPs అంటే వాటర్ సప్లై స్కీమ్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అలాంగ్ విత్ పంపింగ్ స్టేషన్స్, లేయింగ్ ఆఫ్ పైప్ లైన్స్ ఫర్ ద సప్లై ఆఫ్ వాటర్. సో ఇది మేజర్గా ద ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇన్స్టాల్డ్ అట్ మోస్ట్ STPs అండ్ CETPs is zero liquid discharge compliant and the treated water can be used for horticulture, washing, refrigeration and other process industries. ఓకే, ఆల్రెడీ ట్రీటెడ్ వాటర్ కూడా మనం వీటికి ఉపయోగించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, మేజర్గా ఏంటంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్లుగా వస్తుంది. సో దీని ఫైనాన్షియల్ ట్రెండ్స్ ఒకసారి చూస్తామండి. మనం వచ్చేసి టోటల్ ఇన్కమ్ మనకు వచ్చేసి 2022లో ఇన్ క్రోర్స్ ఏనండి. ఇది వచ్చేసి మనం క్రోర్స్లో చూస్తున్నాము. 223 crores ఉంది. 2023లో 338 crores ఉంది. అండ్ 2024లో మనకు వచ్చేసి 728. సో విపరీతమైన డిమాండ్ అండ్ చాలా మనకు వచ్చేసి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇన్కమ్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇక్కడ చూడండి, PAT ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో 34 crores ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 23లో 54 crores ఉంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 24లో 110 crores ఉంది. సో మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మంచిగా ఉంది. అండ్ టోటల్ అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెట్వర్త్ కూడా బాగా పెరిగింది. సో ఇక్కడ చూడండి నెట్వర్త్ కూడా బాగా పెరిగింది. ఈవెన్ బారోయింగ్ కూడా ఇక్కడ బాగా పెరిగింది. సో విపరీతమైన బారోయింగ్ కూడా పెరిగింది. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఫైనాన్షియల్ ట్రెండ్ అయితే నాకు చాలా పాజిటివ్గా ఉందండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే ప్రమోటర్స్ ప్రీ ఇష్యూ వచ్చేసి 93.60 ఉంటే పోస్ట్ ఇష్యూ 69.98% ఉంది. సో ఓవరాల్గా నాకు వచ్చేసి ఫైనాన్షియల్ ట్రెండ్ బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇండస్ట్రీ సెగ్మెంట్ కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్లుగా ఉంది. చూద్దాము దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూద్దాము, దాని ప్రకారం మనం డిసైడ్ అవుదాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కంపెనీ గురించి చూద్దాము. అది SME IPO C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి చూసినట్లయితే ఇది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. మీరు ఇక్కడ జస్ట్ ఈ యొక్క వర్డ్ చూస్తేనే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ చూస్తేనే ఇది మంచి డిమాండింగ్ ఉన్న సెక్టర్ అన్నట్లు మనం చూస్తున్నాము. నియర్ అబౌట్ మనకి 1.3 lakhs దాకా కావాలండి. మనకి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1.35 lakhs దాకా మనకి ఇక్కడ కావాలి. ఓకే, సో మినిమం అంటే మనకు వచ్చేసి 214 అనేది లోవర్ ప్రైస్ బ్యాండ్ చూసినట్లయితే మనకు 1 lotకి 1,28,400 కావాలి. లేదు 226 అప్పర్ ప్రైస్ బ్యాండ్ తీసుకున్నట్లయితే మనకు 1,35,600 కావాలి. ఎవరికైనా అలాట్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీ అప్పర్ ప్రైస్ బ్యాండ్ ద్వారానే మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇది ఆల్రెడీ మనకి ఓపెన్ అయింది. ఆఫర్ 26th November క్లోజ్ అవుతుంది.
మనకి లిస్టింగ్ 29th నవంబర్. సో మంచి బంపర్ లిస్టింగ్ గెయిన్స్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి C2C అడ్వాన్స్డ్ లిమిటెడ్, ఇది వచ్చేసి 2018లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. సో రీసెంట్ కంపెనీ అండి, ఫార్మర్లీ నోన్ యాజ్ C2C అండ్ DB సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటెడ్ ప్రొవైడర్ ఆఫ్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ సొల్యూషన్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇది చూసినట్లయితే మేజర్గా స్పెషలైజెస్ ఇన్ C4I సిస్టమ్స్ డిజైన్ ఫర్ ఎన్హాన్స్డ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ డెసిషన్ సపోర్ట్, AI ML డ్రివెన్ బిగ్ డేటా అనలిటిక్స్, రియల్ టైమ్ ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ వయా IIoT అండ్ ఎంబెడెడ్ డిజైన్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో డిఫెన్స్ సిస్టమ్స్, ఇది వచ్చేసి మనకి డ్రోన్స్ కానివ్వండి, ఏరోస్పేస్, ఇలా నెంబర్ ఆఫ్ మనం వచ్చేసి వర్టికల్స్లో ఇది డీల్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి కంపెనీ. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి దాని ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దామండి. దీని ఫైనాన్షియల్స్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే 2021లో మనకి 1 crore రెవెన్యూ ఉంది, ఎక్స్పెన్స్ 1.24 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 12 lakhs ఉంది, మనకి అసెట్స్ 7.87 crores ఉంది. 2022లో 35 lakhs రెవెన్యూ, 2.75 crores వచ్చేసి మనకి ఎక్స్పెన్స్ ఉంటే 2.38 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. అసెట్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ చూసినట్లయితే 8 crores రెవెన్యూ పెరిగింది, 5 crores ఎక్స్పెన్స్, 2.88 crore ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అసెట్స్లో 18.50 crores అన్నట్లు చూస్తున్నాము. 2024లో చూసినట్లయితే రెవెన్యూ బాగా పెరిగిందండి, 41.30 crores, ఎక్స్పెన్స్లో 24.70 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 12.28 crores, మనకి అసెట్స్ 85.84 crores అన్నట్లు చూస్తున్నాము. సో ఓవరాల్గా ఈవెన్ ఫైనాన్షియల్ ట్రెండ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి GMP కూడా చూద్దాము. మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్విరో ఇన్ఫ్రా చూసినట్లయితే నియర్ అబౌట్ 30% ఉంది. అంటే మనకి 15,000 ఇన్వెస్ట్మెంట్కి 30% అంటే నియర్ అబౌట్ 5,000 మనకి ప్రాఫిట్ ఉంటుంది. లిస్టింగ్ గెయిన్స్ C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆల్మోస్ట్ 88% ఉంది, లిస్టింగ్ గెయిన్స్ 90,000 దాకా ఉంది. సో 1.3 lakhs పెట్టగలిగిన వాళ్ళకి సో యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 90,000 ఉంది. దీని యొక్క డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా నేను ఈ యొక్క IPOస్లో నేను ఎవరైతే 15,000 ఉందో ఎన్విరో ఇన్ఫ్రా అప్లై చేయమంటాను, ఎవరైతే 1.4 lakhs ఇన్వెస్ట్ చేయగలరో C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కూడా అప్లై చేయమంటాను. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.